బల్లి మనపై పడిందంటే ఏదోలా ఉంటుంది. ఒళ్ళు జలధరిస్తుంది. బల్లులంటే భయపడేవారు చాలామంది ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు ఉంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లలో ఉంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బ్రతుకుతుంటాయి. బల్లి గురించి చాలా అపోహలున్నాయి. ఈ విషయం గురించి చాలా అపోహలైతే ఉన్నాయి. ఇది విషపురుగు అని అంటే అది కరవదు కానీ అది ఇళ్లలో తిరుగుతుంటుంది. కనుక ఇది ఏదైనా ఆహార పదార్థాల్లో పడితే దాన్ని తిన్నవారు మరణిస్తారని ప్రజల్లో ఒక అపోహ ఉన్నది. అదేవిధంగా బల్లి మన శరీరంపై ఏ భాగాన పడితే దాని ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రం కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారు ఆలయంలో ఉన్న బంగారు బల్లిని పట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదని ఒక నమ్మకం. అదేవిధంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలో బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదు అని ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది. మనం ఏదైనా తలుచుకున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు.